మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? మాది ఎలా ఫ్రెండ్షిప్ అంటే తాడండి జెర్రీలాగా. ఒక టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ ఒక జెర్రీ. జయలలిత, ఆడ నుండి జెర్రీ దాకా అంటే నాకు అర్థం కాలే. ఒక జయలలిత లాగా ఇక ఒక మంచి జయలలిత, ఒక శశికళ అంట. శశికళ అంటే మంచి బ్యాండింగ్. మేము తిట్టుకున్న ఒక Bonding, రోజు bonding. మాట్లాడుకున్నా ఒక్కొక్క నిమిషంలో కలిసిపోతాం. మా బంధం అలా మొదలైపోతుంది. అంటే ఒకరి ప్రాబ్లం ఒకరం తెలుసుకుంటాం. కొన్ని ప్రాబ్లమ్స్ అలా అలా నాకు తోడు. నాకైతే నిజంగా చెప్పాలంటే సత్య నాకు ఎందుకు ఇష్టం అంటే బాగా ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ నొప్పి వచ్చేసింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఎస్, లాస్ట్ టైం షేర్ చేసుకున్నారు. అసలు ఆ నొప్పి అంటే నేను పుట్టిన రోజులు అవుతుంది అలాంటి నొప్పి నేను ఎప్పుడు భరించలేకపోయినా. అలాంటి నొప్పి నాకు రాలే. పుట్టినరోజు ఎప్పుడు నా హాస్పిటల్ వాళ్ళే. ఆ నొప్పి ఎలా అంటే కూర్చుంటూ వస్తుంది, పండుకుంటూ వస్తుంది, అసలు నిలబడిస్తలేదు. ఆ నొప్పి భరించలేదు. ఆ టైంలో చచ్చిపోతాం చూడు. సో ఊపిరి ఆగిపోతుంది, గుండెకాయ అయిపోతుంది. ఈరోజు నేను లాస్ట్ నేను ఇంకా బతకను అన్నట్లు అనిపించింది మైండ్లో మొత్తం. అట్లా అదే ఆలోచిస్తున్నా మైండ్లో. అప్పుడప్పుడు కారు తీసుకెళ్ళి హాస్పిటల్ వేసి గ్లూకోజ్లు ఎక్కించి మా ఇంట్లో వాళ్ళకి వీడియోలు పెట్టి మా వాళ్ళకు చుట్టాలకు ఫోన్ చేసి మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా హాస్పిటల్ వాడడం అందరూ తెలియదు. అప్పుడు నా ప్రాణం కాపాడింది కదా సత్య. నేను ఆ టైంలో సత్య ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళు ఉంటే ఎవరు చూసుకునే వాళ్ళు. అప్పుడు ఆ టైంలో కార్ అరేంజ్ చేసి బుక్ చేసి ఎక్కడో షూటింగ్ అవుతుంది, అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోవడము తెలిసిన వాళ్ళు ఎవరు చేస్తారు ఆ టైంలో చెప్పలేం కదా. చచ్చిపోతే ఆ టైంలో నొప్పి ఎక్కువ తట్టుకోలేక చెప్పలేం కూడా. అది BP డౌన్ అయిపోయేది. అలాంటి అప్పుడు నా ప్రాణం కాపాడింది కాబట్టి సత్య నాకు మంచి ఫ్రెండ్. అంటే నా ఫ్రెండ్లా దొరికి నన్ను ఇలా చేశాడు కదా, నాకు హెల్ప్ చేశాడు, మంచి ఒక ఫ్రెండ్ అని నేను సత్యని బాగా లైక్ చేస్తాను. పర్సనల్గా మేము తిట్టుకుని ఏమన్నా వాడు ఉన్న సత్యలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే కొన్ని చిల్లరగా చేస్తాడు, కొన్ని సత్యలు నాకు నచ్చవి. కానీ ఎవరైనా ఇంటికి వస్తే ఫుడ్ పెట్టడం, ఒక మనిషికి హెల్ప్ చేయడము, ఎవరన్నా సత్యం ఇంట్లో ఉంటాం 2 days ఉంచుకోవా అని ఎవరైనా వస్తారంటే హెల్ప్ చేస్తాడు. ఈవెంట్లకు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఉన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఉప్పల్ బాలు గారిని ఈవెంట్ కి మీరు పిలిచారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి అమౌంట్ ఇవ్వకుండా సగం మీరే నొక్కేస్తున్నారు అని. అక్కడే అడగండి. అంటే ఉప్పల్ బాలని కాదు, నార్మల్ గా ఇంకా ఎవరైనా సరే సత్య గారు ఈవెంట్లకు పంపిస్తారు. మీరే ఒక యూట్యూబ్ బిగ్ బాస్ చేశారనుకో, నేను ఒక్క నెల మాట్లాడను. ఎంతమంది ఆర్టిస్టులు కావాలి? 10 మంది. ఆ 10 మంది వెళ్తాం ఆఫీస్కి, కూర్చుంటాం. ఈమెకి ఎంత ఇస్తావు, ఈమెకి ఎంత ఇస్తావు, బాలుకి ఎంత ఇస్తావు అని వాళ్ళు ఎదురుగానే మాట్లాడతారు కదా బాలు. పేమెంట్లు కూడా ఇంకో విషయం చెప్పాలా, పేమెంట్లు కూడా ప్రొడ్యూసర్ డైరెక్ట్ వాళ్ళకే కొడతాడు, నాకు కొట్టాడు. సత్య అలా చేయడు. కానీ బాలు 10,000 ఇస్తున్నారు, నీకు నేను 3,000 తీసుకుంటా, నీకు ఒక 7,000 వస్తున్నాయి, నాకు ఇంత ఇస్తున్నా. ఎందుకంటే తన ఈవెంట్ డబ్బుల విషయంలో మోసం చేయడు. ఈ విషయంలో మాత్రం 100% సత్యకు సపోర్ట్ చేస్తా. ఎందుకంటే మనీ విషయంలో మాత్రం నిజంగా చాలా సత్య రూపాయి దొంగతనం చేయడు. కానీ ఒక 1,000 రూపాయలు కూడా అడుగుంటాడు దగ్గర, తిరిగి నీకు మళ్ళీ 1,000 నీకు కొడతాడు. కానీ దొంగతనం మాత్రం చేయడు సత్య. అడుగుండే బుద్ధి ఉంది కానీ దొంగతనం మాత్రం చేయడు. బాలు నాకు ఇంత ఇస్తున్నారు బాలు అంటారు. నేను ప్రేమతో ఇదిగో సత్య ఇదిగో ఇవి ఖర్చుల ఫుడ్లకు క్యాబ్ డబ్బులు నేను పెడతా సత్య నీ దగ్గర ఉండే అని చెప్పి ప్రేమతో పెడతా. కానీ అలా అడుగు అలా తీసుకోడు. అలాంటి బుద్ధి క్యాబ్ డబ్బు ఖర్చులకు కాబట్టి సత్య ఉంచుకో 1,000 రూపాయలు అంట. కానీ ఆయన అట్లా తీసుకోడు. ఒక షూటింగ్ చాలా మందికి క్వశ్చన్ ఎవరైతే నా వరకు తీసుకొచ్చారో వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అడుగుంటాడండి తప్పులేదు. ఒక 1,000 రూపాయలు కావాలంటే అర్జెంటు మళ్ళీ ఇస్తాను చెప్పి తిరిగి ఇస్తాడు. కానీ దొంగతనం చేయడు, ఒక డబ్బులు మోసం చేయడు. ఈవెంట్ ప్రతి ఒక్కరికి ఈయన దగ్గర ఈవెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వకుంటే ఈ డబ్బులు కట్టి ఈవెంట్ తర్వాత టార్చ్ పెట్టి ఉసులు చేసుకుంటాడు. ఇది బుద్ధి ఉంది. ఎందుకంటే పంపించేస్తాడు. మన కర్నూలు ఒక ఈవెంట్కి వెళ్ళాము, ప్రొడ్యూసర్ అటు నుంచి డబ్బులు వేయలే మాకు రిటర్న్ రావడానికి. అప్పుడు నా సొంత డబ్బులు పెట్టి అందరి టీం అందరిని తీసుకొచ్చిన. అలా నా సొంత డబ్బులే ఖర్చు. డబ్బుల విషయంలో అయితే మోసం, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్ముకొని ఆ విషయంలో నేనైతే మళ్ళీ అడిషనల్ కూడా ఖర్చు పెడతా. మొన్న ఈవెంట్కి వెళ్ళాం మేము, ఎక్కడ కర్నూలులో తోటల్లో షూటింగ్ అనమాట. వంటల కార్యక్రమాలు అన్ని కూడా, గానా భజన ఆటపాట అంతా. తర్వాత ఏమైంది, అక్కడ నుంచి మళ్ళీ నిన్న సొంత డబ్బులు పెట్టి గద్వాల్ జోగులాంబ టెంపుల్ తీసుకెళ్ళా. ఏం బాను నిన్ను ఖర్చు పెడితే లేదు, నువ్వు లేవు కానీ నీకు తెలుసు కదా అంతా. తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్ళి వీడియో కాల్. ఏంటంటే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. 100 మంది ఇప్పుడు 100 రకాలు నాకు తెలుసు కదా ఇప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు అనేది, బట్ జనాలకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి ఇన్ని చాలా ఇన్నేళ్ళు నేను బతుకుతున్న సిటీలో ఒంటరిగా బతుకుతున్నా. నాకు ఇక్కడ అమ్మ నాయన చాలా మంది అడుగుతున్నారు మీ వయసు ఎంత అని. మరి చెప్తానండి. నేను అమ్మ నాయన లేక నేను ఒక్కనే హైదరాబాద్ బతుకుతున్నా. నేను ఇలాంటివి రేపు నా మీద వస్తాయని చెప్పి కూడా నేను లేడీస్తో ఎక్కువ మాట్లాడా. నాకు ఎవరైనా చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేస్తారు, అన్న నీ ఫ్యాన్ అన్న కలువన్నా ఎక్కడ ఉంటావు అన్న అంటారు. నేను ఏం చెప్తా, ఓకే రా అన్న మంచిగా చెప్తాను, ఎవరు బ్లాక్ చేసి పారేస్తా. ఎందుకంటే నాకు ఎందుకు ఎక్స్పీరియన్స్ అయింది స్టోరీ చెప్తాను నీకు. టిక్ టాక్లో ఒక అమ్మాయి 2 అబ్బాయిలని
మొగన్ని ఆ భర్తను వదిలేసి మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చింది. మా ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది 3 నెలలు. ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అమ్మాయి దొరుకుతలేదు. ఎక్కడనో దేశం అంట అమ్మాయిది. హైదరాబాద్కి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కోర్టులో పెట్టాడు. వాడు రోజు పొద్దుకలిసి నా ఎంబడి తిరుగుతాడు. వాడు ఒక రోజు ఏం చేసిందంటే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, కుక్కపిల్లి ఇచ్చి చిన్ని హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక వీడియో ఇచ్చేయాలంటే అప్పుడు నేను బాగా ఫేమస్ అయిపోయినా స్టార్టింగ్లో. కుక్కపిల్లని తీసుకుని ఆ పిల్లని తీసుకొచ్చింది దగ్గరికి. చిరుతల్లి బుజ్జి ఇదిగో హ్యాపీ బర్త్డే చిరుతల్లి అని దీవించిన. ఆ వీడియో నా ఐడిలో పోస్ట్ చేయమన్నారు. ఓన్ ఐడిలో పోస్ట్ చేసేస్తే ఆ వీడియో ఏం చేసింది, వాళ్ళ మొగనికి హస్బెండ్కి అత్తమ్మకి వెళ్ళింది. వెళ్తే నేను ఒక్క ఇంట్లో పని చేస్తాను, వంట చేయని కొత్త మార్నింగ్ 7:30 అవుతుంది. ఇట్లా వంట చేయని పోయినా వాళ్ళ ఇంటి ముందు చుట్టూ 30 మంది పోలీసులు. మీరే ఎత్తుకొచ్చిరు అనుకోండి. నాకు ఇట్లా వణుకడుతూ మా సార్, నేను డోర్ వేసి మా సార్కి ఫోన్ కొట్టినా. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, నాకు బాబా ఇంటికాడికి, నాకు ఏం అర్థమైతే లేదన్న. 30 మంది అంటే ఫస్ట్ టైం నన్ను చూసి భయమైంది. ఏంటంటే నువ్వు నీ పక్కన చేసిన వీడియో అమ్మాయిని ఎక్కడ పెట్టినా అని చెప్పి నాకు గల్లబట్టిండ్రు. మీకు ఏం మాట్లాడు సార్, దిమాగ్ పని చేస్తుందా, ఏం చేస్తుండ్రు మీరు, ఆ అమ్మాయి ఎవడు ఏంటంటే, ఆ అమ్మాయి ఎవడంటే, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కాదు, మా ఫ్రెండ్ తీసుకొచ్చిన బర్త్డే వీడియో ఉందంటే విసేజ్ చెప్పాను, అంటే అమ్మాయి నువ్వు లేపుకొచ్చావంటే. అది అంటే మా ఖాళీలా ఉప్పల్లా మా ఫ్రెండ్స్ ఏమన్నారు తెలుసా, పోలీసు వాళ్ళ ముందు ఎస్ఐ ముందర అందరి ముందు వీళ్ళు ఏమనంటే, ఈ అబ్బాయి లేపుకొచ్చి ఏం చేస్తారని మీరు వచ్చేస్తారన్నారు. అప్పుడు నాకు ఫుల్ నవ్వు వచ్చింది. అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి ఏం చేస్తాడంటే ఏం చేయలేడు కదా అని చెప్పి మా సారు మా వాళ్ళు అంటే కానీ నవ్వుకున్నట్టు. నేను ఎందుకంటే అమ్మాయిని ఆడబెడితే ఎక్కడ ఉంటో చూపి నాకు తెలియదు, మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను, మా ఫ్రెండ్కి ఎంబడి కాల్ చేస్తాను. ఒరే నువ్వు ఎక్కడ ఉన్నావు అర్జెంట్ అంటే, నేను ఎక్కడ ఉన్నట్టే నువ్వు అర్జెంట్ ఇరికిరా మనకంటే షూట్ ఉంది ఇద్దరం వెళ్తాంటే వాడు బండి వేసుకొని ఇదిగో ఈ అమ్మాయిని తీసుకొచ్చి వీడియో చేయించిండు. నాకు సంబంధం లేదు. వాడిని గల్ల పట్టుకుని తీసుకెళ్తే కోర్టులో ఒక రూమ్లో పెట్టిండు. ఊట్లో పెడితే ఆడిపోయినాక ఇట్లా వచ్చింది అది అని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా నన్ను గంట సేపు ఇట్లా పెట్టి ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్ ఎక్కినాక అమ్మాయి ఏమంటే తెలుసా, అబ్బాయికి ఏం తెలుసు సార్, నేను ఓన్గా నా మొగన్ని వదిలేసి వచ్చాను, తనతో నేను ఉంటున్నా, నా ఇష్టం, అది నా లైఫ్ నా జీవితం అని చెప్పి వాళ్ళు మీరు వెళ్ళిపోని చెప్పి ఎస్ఐ పోలీసు వాళ్ళు సారీ చెప్పి అప్పటి నుండి భయం. అప్పటి నుంచి నేను అనుకున్నా లేడీస్తో మాత్రం ఫెన్స్ చేయొద్దు, ఆమె ఇలాంటామో తెలియదు, రేపు మనం మాట్లాడినాం అనుకో ఈ ఓయే రూమ్కి ఎందుకు ఇద్దరు కలిసి ఈమె నీతకి ఎందుకు వచ్చింది, గోడు గీతకి ఎందుకు వచ్చిందని చెప్పి నా ఇజ్జత్ నేను చేసే లేదు ఎవరితా, నేను బదలం కావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను లేడీస్కి దూరం ఉంటా. ఎవరెవరైనా ఏమని చేసుకోండి, ఐ డోంట్ అండర్స్టాండింగ్ యూ, నేను పట్టించుకోను, కానీ నేను లేడీస్కి అదే దూరం ఉండి ఫోన్లు ఇస్తాను. అదే నా క్యారెక్టర్. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ ఉంది, రేపు నా మీద మచ్చబడ్డది అనుకో మా ఫ్యామిలీ ఉరువసుకుని చచ్చి పెళ్లి చేసుకుంటావా బాలు? ఫ్యూచర్లో చేసుకుంటాను, కొంచెం మా లైఫ్ కొంచెం సెట్ అయినా. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అమ్మాయిని అమ్మాయి అలా అని కాదు, అమ్మాయి ఇమ్మాయిని కాదు, కొంచెం మా ఫ్యామిలీ ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి నేను పెళ్లి టాప్ కన్నా మా ఫ్యామిలీ కోసం కొంచెం ఆలోచిస్తున్నాను అంతే. ఓకే, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ టైంలో పెళ్లి అవసరమని. నాకు కొన్ని ఉన్నాయి. మా డాడీ లేడు, మా అమ్మ పరిస్థితి ఏంది, మా అమ్మకి ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఇంకా మా అక్క కూడా మేము సేవ్ చేయలేమంటారు, రేపు మనం నేనే తెచ్చుకుని సేవ్ చేయాలి మా అమ్మకు. కొన్ని ఇక నా మైండ్లో ఆలోచనలు ఉన్నాయి, అది నేను చూసుకోవాలని నా మైండ్ మొత్తం అదే ఉంది, కానీ వేరే లేదు. ఇక ఈ అమ్మాయిలతో మాట్లాడడం ఏంది, ఇవన్నీ నాకు మనకెందుకు సెట్గా ఉంది. మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఒకటి కడుపులో ఫుల్ బాధలున్నా బయటికి చెప్పుకోలేము అని చెప్పేసి అన్నారు కదా, నిజంగా చాలా అంటే డైలీ బాధపడుతూ ఉంటారా? అంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని గుర్తు చేసుకొని ఇల్లు కట్టాలి, అమ్మని చూసుకోవాలి, అన్న తమ్ములను సెట్ చేయాలి. నాకు నిజంగా చెప్పాలనుకుంటే జనాలు నమ్ముతారో నమ్మ నాకు తెలియదు, కానీ నా మైండ్ వేరబ్బా, నేను వేరే. అసలు నాలాంటి మనిషిని చాలామంది చూడలేకపోయింటారు, డిఫరెన్స్ మనిషి. అంటే ఉప్పల్ బాల్ అంటే ఒక ఏంటో చూడలేరు ఇక, ఎందుకంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నేను బతికేదే మా ఫ్యామిలీ కోసం. బయట ఇప్పుడు నన్ను ఎవరైనా పిలుస్తారు, బావోళ్ళు ఒక రూమ్కి పిలుస్తారు, మందానికి పిలుస్తారు, ప్రేమతో వెళ్తాను, సరదాగా వాళ్ళ దగ్గర ఉంటాను. గోవా వెళ్దామంటే గోవా వెళ్తాను. ఎప్పుడు చూసి 24 గంటలు గోవాలోనే ఉంటారు ఏంది మాట అంటుండండి. చెన్నై ఇట్లా బర్త్డే పార్టీలో గెస్ట్ పిలుస్తుంటారు, అభిమానంగా మనం వెళ్తుంటాం, తింటాం, వస్తాం. అది తిన్నా కూడా ₹1 వస్తుందని వెళ్తాం. ఒక ₹2 దొరికింది అనుకో మా ఫ్యామిలీకి సెట్ అవుతాయి కదా. మా అన్నకి ఇప్పుడు వెళ్తే బాగాలేదు, 3 ఆడపిల్లలు, రేపు నా పిల్ల పెద్ద మనిషి అయితే దావత్ చేయాలి, ఖర్చు అవుతుంది, ఎన్నో. ఇంకా నా మైండ్ నాకు ఆలోచన ఉంటుంది, కానీ గీల్తి గురించి వాళ్ళ గురించి మేము ఎందుకు పట్టించుకుంటాం? మాకు పొద్దుగా ఇస్తే సత్యమైన షూట్ ఉంచి 2000 ఇస్తారంటే వాళ్ళు వచ్చేస్తే అంటాడు, ఫోన్ చేస్తాడు, ఒక ఇంటర్వ్యూ తీసుకొస్తాడు, ₹2 ఇప్పిస్తాడు, మళ్ళీ సాయంత్రం అయిందని ఎవరింటికి వెళ్ళిపోతాం. ఇదే మా జర్నీ, మా లైఫ్ ఇదే. 2 వీడియోలు చేసుకుంటాం, ఎగురులాడతాము, అంతే మా క్యారెక్టర్. ఇంకేముంటుంది మాకు.
సో ఫైనల్ గా అఘోరి గురించి ఏం చెప్తారు చెప్పండి ఇక. అమ్మో. ఆ గోరి గురించి ఒకటే Final గా. చెప్తా. మా ఫ్రెండ్ బుజ్జి వచ్చింది తను చెప్తుంది. ఓకే ఫైనల్ గా బుజ్జి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాం, బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ ఒకసారి కలవడం మాట్లాడడము. థ్యాంక్ యూ. మీ ఇద్దరి కాంబినేషన్ లో అసలు అఘోరా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆ వాళ్ళిద్దరి పెళ్లి పైన అసలు ఇప్పుడు మీడియా ఛానల్స్ అన్ని కూడా వాళ్ళని ఫోకస్ చేయడం అయినా సరే, అసలు మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది ఏమో మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో ఇలాంటివి జరగకూడదు కాబట్టి వాళ్ళని శిక్షించాలి అంటున్నారు. సో మీరిద్దరు ఏమనుకుంటారు? నేను ఫైనల్ గా ఎక్స్పెషలీ అఘోరి గురించే వచ్చాను బెంగళూరు నుంచి. ఉప్పల్ బాలు కాల్ చేశాను, వైజాగ్ సత్యకి ఉప్పల్ బాలుకి రాండి మీడియా ఛానల్లో మాట్లాడదామని. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా విజ్ఞాని అన్నమాట, ఒక కానూన్ సృష్టించినది వాడు. అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తిట్టిందనమాట. వాడేవాడు రాజ్యాంగం రాసింది అలా ఇలా అని హోర్డ్స్ అనింది. అది చాలా నొప్పి వేస్తుంది. చూడండి, ఎంత పెద్దవాళ్ళనైనా ఎంత లైట్గా తీసుకొని ఎలా తిడుతుందో దాని వెనుక ఎవరో పెద్దవాళ్ళు బలం ఉండొచ్చు అనిపిస్తుంది ఈ చెత్తముండ అఘోరికి. ఎందుకంటే అది ఆడది కాదు, మగది కాదు, అది దాని లోపలంతా ప్యూర్ బాయ్ అన్నమాట. అందుకే అమ్మాయిలు వశపరుచుకుంటుంది. దాని దురదృష్టం ఏదో ఒక లింగాంశానికి ఏమో తొందర అయిందని అది తీసేసుకుంది అంతే. కాకపోతే మైండ్ అంతా బాయ్దే అనమాట.